ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 6 నెలలు పూర్తవుతోంది. ఈ 6 నెలల పాలనపైన కూటమి నేతలు సమీక్షకు సిద్ధమయ్యారు. భవిష్యత్ లక్ష్యాలను ఫిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాల వారీగా తన ప్రణాళికల అమలుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరుకుంది. దీని ద్వారా ఎమ్మెల్యేలకు టాస్క్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ ప్రణాళికలు అమలు జరిగితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా ఇది కీలక మలుపు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల పాలన పూర్తవుతున్న వేళ కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 11, 12వ తేదీల్లో కలెక్టర్ల సదస్సుకు నిర్ణయించారు. 2 రోజుల షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. ఈసారి సదస్సులో గతం కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు కీలక ఆవిష్కరణలకు సిద్ధమవుతున్నారు. ఈసారి రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను చంద్రబాబు ప్రకటించనున్నారు. వీటి అమలుపైన కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలున్న శాఖల్లో ఈ 6 నెలల కాలంలో వచ్చిన మార్పు, తీసుకురావాల్సిన మార్పులపైన చర్చించనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్తో పాటుగా సచివాలయాల సేవల ప్రక్షాళనపైన కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో సౌకర్యాల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు గురించి కలెక్టర్లకు మార్గదర్శకం చేయనున్నారు. 2వ రోజు సదస్సులో జిల్లా ఎస్పీలను భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, డ్రగ్స్ కట్టడి చర్యలు, బెల్ట్ షాపుల నియంత్రణ, ఉచిత ఇసుక పర్యవేక్షణ వంటి వాటిపైన సమీక్ష చేయనున్నారు. తొలి కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన అజెండా అమలుపైన చర్చ జరగనుంది. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమంపైన ఈ సమావేశంలో ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. అదే సమయంలో వ్యవసాయం, నీటిపారుదల అంశాలపైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక భూములపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉండడంతో భూ రికార్డుల పరిశీలన, ఫిర్యాదుల పరిష్కారంపైన ప్రభుత్వం కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ సైతం అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు మరింత పక్కాగా అమలయ్యేలా ఈ 2 రోజుల సదస్సు ద్వారా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేయనుంది. నియోజకవర్గాల విజన్ విడుదల చేయడం ద్వారా ఎమ్మెల్యేలు, అధికారులు సమిష్టిగా అమలు కోసం ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయంగానూ ఈ విజన్ ఆవిష్కరణ ఆసక్తికరంగా మారుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.